నమస్కారం. కంబరామాయణం. పాతిపెట్టబడినటువంటి విరాధుడి కళేబరం నుండి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి ఆకాశాన నిల్చున్నాడు. అతడు కుబేరుడి శాప కారణంగా రాక్షస రూపం ధరించిన ఒక గంధర్వుడు. తనకు శాప విమోచనం కలిగించిన వాడు సాక్షాత్తు వైకుంఠవాసుడని ఎరిగిన విరాధుడు రామచంద్రుణ్ణి వేనోళ్ల స్తుతించాడు. శ్రీ రఘురామ సీతారామ, జయ రఘురామ జానకిరామ, నన్ను కరుణతో బ్రోచిన కమనీయ నామ రామా, నీ దివ్యపాదార విందాలు వామనావతారంలో లోకాలను ఆక్రమించి అద్భుతం చేశాయి. మొన్నటికి మొన్న అహల్యాదేవికి నీ పాదమే శాప విమోచనం కలిగించింది. నేడు నీ పాదస్పర్శతో నా జన్మ తరించింది స్వామి. కమలాక్ష, నీ కరుణార్ద్ర దృక్కులు నాపై సదా ప్రసరింపచేయవయ్యా. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే తోడు నీడ, లోపల నీవే, బయట నీవే, విశ్వమంతటా నీవే. తల్లి తెలియని దూడ లేదు, తన దూడను గుర్తుపట్టలేని తల్లి లేదు. అదేమి చిత్రమో, నీ సంతానమై ఉండి కూడా లోకులు నిన్నెరుగలేరు అని స్తుతిస్తున్న విరాధుడిని చూసి, నీవెవరు, నీకు రాక్షస రూపము ఎందువలన వచ్చింది అని అడిగాడు రామచంద్రుడు. స్వామి పాదాల మీద వాలి చెప్పటం మొదలుపెట్టాడు విరాధుడు. తండ్రి, నా పేరు తుంబురుడు. నేనొక గంధర్వుడను, మా రాజు కుబేరుడు. రంభనాట్యము గానము చూసి మోహించి ఆమె ప్రేమలో పడి ఆమెతో రమిస్తూ ఇంద్రియాలన్నీ వశము తప్పగా లోకాలన్నింటినీ మరచిపోయాను. కుబేరుడది చూసి నన్ను రాక్షసుడిని కమ్మని శపించాడు. ఆయన కాళ్ళా వేళ్లా పడి శాప విమోచన మార్గము కొరకు ప్రార్థింపగా రామచంద్రుడి పాదస్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుందని సెలవిచ్చాడు. అప్పటి నుండి క్రూరత్వానికి మారుపేరై ఈ అరణ్యంలో అందరినీ బాధిస్తూ బ్రతుకుతున్నాను. స్వామి, మీతో యుద్ధము చేసినందుకు ఈ దాసుడిని మన్నించి సెలవిప్పించండి అని కోరగా రాముడు విరాధునికి అనుమతిచ్చాడు. విరాధుడి నిష్క్రమణ తరువాత రామచంద్రుడు దండకారణ్యంలోనికి ప్రవేశించాడు. దట్టమైన దండకారణ్యంలో నడక సాగిస్తున్నారు సీతారామ లక్ష్మణులు. చాలా దూరం నడిచిన తరువాత ఒక మనోహరమైన ప్రదేశం కనిపించింది వారికి. అందమైన చెట్లతోపులు, సుందర జలపాతాలు, కనువిందు చేసే పక్షి తతులు, నాట్యమాడే మయూరాంగనలు, మధురంగా వినిపించే కోకిలమ్మల పాటలు. ప్రకృతి అంతా రసరమ్యంగా ఉన్నది. ఎందుకుండదు? అది మహాతపస్సంపన్నుడైన శరభంగ మహర్షి ఆశ్రమమున్న తావు. ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉండగా వారొక దివ్య పురుషుడిని చూశారు. ఆయన శరభంగ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళాడు. త్రిమూర్తులకు తప్ప ఎవరికీ తలవంచని దేవేంద్రుడు ఆయన. బ్రహ్మదేవుడు పంపగా శరభంగ మహర్షి వద్దకు వచ్చాడు దేవేంద్రుడు. మహర్షికి వినయంగా నమస్కరించాడు. తమ రాకకు కారణమేమిటి అని అడిగారు మహర్షి. 1000 సంవత్సరాల కఠోరమైన నీ తపస్సు తాను కూడా చేయలేనని భావించిన బ్రహ్మదేవుడు మిమ్ములను తన లోకానికి ఆహ్వానించారు మహర్షి అని పలికాడు దేవేంద్రుడు. దేవేంద్ర, క్షణకాలంలో మాసిపోయి చిరిగిపోయే చిత్రాల వంటివి ఈ లోకాలు అనేవి. నేనేమి చేసుకుంటాను వాటితో? బ్రహ్మలోక ప్రాప్తి కలిగినా ఒకటే, నాకు కలుగకపోయినా ఒకటే. ఎందుకు అన్ని లోకాలు? నా తపస్సు ఎన్నో యుగాల నుండి నడుస్తున్నది. కాలానికి అతీతమైన, మార్పు లేనటువంటి అనంతమైన ఒక దివ్య లోకం ప్రాప్తించాలని నా తపస్సు అని దేవేంద్రుడికి బదులిచ్చాడు మహర్షి. సీతారామ లక్ష్మణులు అప్పుడే ఆశ్రమ ముఖద్వారం చేరుకున్నారు. వారికి లోపల నుండి ఎవరో మాట్లాడుకుంటున్న ధ్వని వినిపించింది. రాముడొక్కడే లోనికి ప్రవేశించాడు. సీతాదేవి, లక్ష్మణస్వామి ఇరువురూ బయటే నిలుచున్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.